ఈరోజు మీ ముందుకు వచ్చాను ఒక మంచి రెసిపీతో. అదే అక్కీ రోటీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి తయారు చేయడం ఎలానో చూద్దామా మరి. ఫస్ట్ నేను ఇక సబ్కే సప్పు తీసుకున్నాను, 2 మీడియం సైజ్ క్యారెట్ తీసుకున్నాను, ఒక 4 చిల్లీ తీసుకున్నాను అండ్ ఆనియన్ అన్నీ తీసుకొని చక్కగా వాష్ చేసుకొని ఇలా నీట్గా ఫైన్గా కట్ చేసుకున్నాను. సో ఆ కూరలు ఇక్కడ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను, క్యారెట్ తురుముకున్నాను, చిల్లీ కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక తాంబూలంలో నీట్గా ముందు ఆకుకూర వేసుకున్నాను, కొంచెం మెంతికూర కూడా వేసుకున్నానండి, హెల్త్కి మంచిదని. ఇక్కడ ఉల్లిపాయ, చిల్లీ అండ్ క్యారెట్, కొంచెం మనం ఎంతమంది ఉన్నామో అంతకు సరిపడా బియ్యం పిండి తీసుకొని మొత్తం కొంచెం ఉప్పు అంతా తీసుకొని ఫస్ట్ చేత్తో బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఆనియన్లో ఉన్న వాటర్ అంతా పట్టద్దండి. ఆ తర్వాత మనకి కొంచెం కొంచెంగా వాటర్ తీసుకొని మనం ఈ అక్కీ రోటీని కలుపుకోవాలి. చల్లటి వాటరేనండి, హాట్ వాటర్ ఏం అవసరం లేదు. హాట్ వాటర్ వేసుకొని స్లోగా నీట్గా కలుపుకుంటూ పోవాలన్నమాట. మనకి ఎంత కావాలో అంత ఫస్ట్ కొంచెం కొంచెం వేసుకోండి, అప్పుడే మీకు అర్థమవుతుంది స్టార్టింగ్ చేసే వాళ్ళకైతే. ఇలా నీట్గా కలుపుకొని చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. మరీ లూజ్గా అయితే చేసుకోవద్దు, టైట్గానే పిండి మటుకు చపాతీ పిండిలాగా అవ్వాలండి. కొంచెం ఇది తట్టుకునేటప్పుడు మనకి బటర్ పేపర్ కానీ పాలిథిన్ పేపర్ కానీ తీసుకోండి. లేదు ఒక తడి క్లాత్ ఉంటే, మనం వడలు చేసుకునే క్లాత్ కొంచెం పెద్దదైతే అది కూడా తడి చేసి మనం దెంటి అట్లా కొడుతూ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చపాతీ చేస్తాం కదండి, దాని మీద ఇది తడి క్లాత్ వేసుకొని ఇలా కొట్టుకుంటూ ఒక మీడియం సైజ్ ముద్ద తీసుకున్నాను. ఇలా తట్టుతూ చేసుకోవాలి. ఇలా తట్టుతూ రౌండ్ తిప్పుకుంటూ నీట్గా చేసుకుంటే కొంచెం టైం పట్టద్దండి, కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా హెల్తీ రెసిపీ. ఇక్కడ బెంగళూరు వాళ్ళు టిఫిన్ దోశ, ఇడ్లీ ఇట్లా తినేయకుండా అక్కీ రోటీ, రాగి రొట్టి, రాగి ముద్ద అలా తింటారు. చక్కగా చాలా హెల్తీ రెసిపీ అండి ఇదైతే. ఇక్కడ దీంట్లో మెంతిపిండి ఉంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఫస్ట్ ప్యాన్ వేడి చేసుకొని దాని మీద ఇలా వేసుకొని 2 సైడ్స్ గీ కానీ బటర్తో కానీ ఫ్రై చేసుకొని తింటే మన అక్కీ రోటీ రెడీ అండి. చాలా హెల్తీ రెసిపీ అండి. ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.